తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్పేస్ టూర్ అదో అందమైన కలల ప్రయాణం. నిన్న మొన్నటి వరకు స్పేస్ జీవితం పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ సునీత విలియమ్స్ స్పేస్ నుంచి ఆమె అనుభవాలను పంచుకున్న తర్వాత అబ్బా ఒక్కసారైనా స్పేస్కు వెళ్ళి రావాలంటూ చాలామంది మనసులో మెదిలే ఉంటుంది. అలాంటి అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చేందుకు ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు ముందుకేస్తుంది. ఏకంగా 11 మంది మహిళా సెలబ్రిటీలతో బుల్లి రోదసి యాత్రను విజయవంతం చేశారు. ఇందులో బెజోస్కి కాబోయే భార్య లారెన్ శాంజెజ్తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్తో పాటు మరికొందరు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 14న పశ్చిమ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ ఫెవర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. యాత్రలో భాగంగా ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా మహిళా ప్రముఖులంతా అక్కడ భారరహిత స్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాల పాటు సాగిన ఈ యాత్ర అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. అయితే అంతరిక్ష యాత్ర సందర్భంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భారరహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తన స్పేస్ జర్నీపై సింగర్ ఫెర్రీ ఎమోషనల్ అయ్యారు. నిజంగా ఓ వావ్ మూమెంట్ అంటూ ఉప్పొంగిపోయారు. పూర్తిగా మహిళలతో కూడిన తొలి అంతరిక్ష యాత్రలో పాల్గొనడం గొప్ప విషయం అన్నారు. అవుట్ ఆఫ్ 10కి 10 ఇవ్వాల్సిన అనుభవం అన్నారు. ఖచ్చితంగా మీరు ఇది మిస్ అవ్వకూడదని ఫెర్రీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ లేకుండా తేలుతూ వాట్ ఏ వండర్ఫుల్ వరల్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం స్పేస్ రైడ్ మాత్రమే కాదని ఓ ఎమోషనల్ జర్నీ, ఓ ఇన్స్పిరేషన్, మహిళల శక్తిని ప్రదర్శించే ఒక అరుదైన అవకాశం. పైకి వెళ్ళిన తర్వాత శూన్యత, నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి భూమిని చూస్తే మనమంతా అక్కడి నుంచి వచ్చామా అనే ప్రశ్న ఎదురవుతుందంటూ ఫెర్రీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.